అంటే భక్తులైనా, జ్ఞానులైనా ఎవ్వరివైనా ఆయన మీద నమ్మకం పెట్టి తలుచుకుంటే క్యాచ్ చేసేయగలరు. మీకు ఆ రోజు తాడిపత్రి ఉదాహరణ ఇచ్చింది. సో, 14ల సంఘటన జరిగినప్పుడు నాతో పాటు మా స్టాఫ్ ఉన్నారు. సో, అన్న దగ్గరికెళ్ళినప్పుడు ఏమైంది? అక్కడ గొడవయినప్పుడు అన్న స్టాఫ్‌ని కొట్టబోయాడు. అప్పుడు వాళ్ళు భక్తులు. అంటే నా వెంట ఉన్నది యాక్చువల్‌గా ఇద్దరు ముస్లిమ్స్ ఉండే మా స్టాఫ్. సో, పోనీ నాకేమన్నా జ్ఞానం తెలుసా అంటే నేను జ్ఞానంలోకొచ్చేప్పటికి సంవత్సరం కూడా కాలేదు. నాకు తెలీదు. సో, ఏం చేసాం ఆ రోజు? జస్ట్ భగవంతుడిని తలుచుకున్నాం అంతే. దారులన్నీ మూసుకుపోయినాయి. ఏం చేయాలో తెలీదు. ఇంకా ఆయన తప్పితే వేరే దిక్కు లేదని జెప్పేసి ఇంకా ఆ రోజు ఇంకిప్పుడు ఇదంతా బాబా బాబా అని ఇప్పుడు అంటుంటాం గానీ యాక్చువల్‌గా పిలిచేటప్పుడు ఆయనని భక్తిలో నుంచి శివ అని పిలవడమే అలవాటు. ఆ శివ శివ అనుకుంటూ మనసులో అనుకుంటూ ఉన్నాం. లేవడము జరిగింది. స్టాఫ్‌ని కొట్టబోవడము జరిగింది. వెనక్కి జరిగాము. కానీ ఒంటి మీద చెయ్యి పడలేదు. మాకు ఆశ్చర్యమేసింది. అసలు నిజంగా అన్న కొడితే పరిస్థితి ఏంటసలు? అన్న హైట్, పర్సనాలిటీ చూస్తే అయితే అసలు అన్న ఊపితే పడిపోయేటట్టు ఉంటాం. అంటే 6 ఫీట్ కన్నా పైనుంటాడు. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఎందుకు తెలుసుకోవాలంటే ఏదైతే మనము శరీరంలో శక్తి ఉందనుకుంటున్నామో అపోహ నుండి బయటికి